అనర్హులు ఎవరు సార్? ఈ రుణమాఫీకి అర్హులు ఎవరు? ఆ అర్హులు అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించినము. నియమ నిబంధనలు అన్నిటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది. తొందరలోనే మీకు ఆ జీవో విడుదల చేస్తాం. అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఇప్పుడే మీకు చెప్పిన పాత విధానాలు లేవు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని క్లియర్గా చెప్పినాం. గడువు లోపల చేయడానికే కదా ఇదంతా చారి గారు. 5 సంవత్సరాలు ఆయనలాగా చేయాలంటే ఇంత హడావిడిగా, ఇంత అర్జెంటుగా, ఇంత పకడ్బందీగా మంత్రివర్గ సమావేశం పెట్టడం, మేమందరం వచ్చి కూర్చోవడం, మీకు వివరణించడం, ఒకవేళ అంతకంటే కొంచెం ముందిస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? మీకేమైనా అభ్యంతరం ఉందా? చేయమని అడుగుతారా? ధన్యవాదాలు. మీకు అవన్నీ జీవోలో అన్ని వివరాలు ఇస్తాం. జీవో ఇచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇంకా వివరణలు కావాలంటే మీతో మాట్లాడతారు. ధన్యవాదాలు. ఈరోజు మంత్రివర్గంలో చర్చించిన అంశాలను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించడానికి మా మంత్రివర్గ సహచరులందరూ 100% మంత్రివర్గం అంతా ఈ పత్రికా సమావేశంలో పాల్గొని మే 6, 2022 వరంగల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడానికి మంత్రివర్గంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నదో, ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే మడమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు. 2004 సంవత్సరంలో ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. తద్వారా ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు కావచ్చు, మీకు అందరికీ తెలుసు. అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిండ్రు అంటే